మనస్సులోని శూన్యం, దానికే ధ్యానం. నోటికి తాళం, మనస్సుకు మళ్ళీ ఆత్మకు మేడ. నీటిలో మునిగితే స్నానం, మరి శ్వాసలో మునిగితే ధ్యానం. శరీర పోషణ కోసం ఆహారం, ఆత్మ పోషణ కోసం ధ్యానం. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, ఆత్మస్వరూపం కూడా. ఆహారం మనం ప్రతిరోజు భుజిస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. నిద్ర ప్రతిరోజు నిద్రపోతుంటాం. అలాగే ధ్యానం అన్నది మనకు తెలిసిన తర్వాత ఆ ధ్యానాన్ని మనం ప్రతిరోజు సాధన చేసుకుంటూ ఉండాలి, అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. మన దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం. సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. శ్వాసే గురువు, మన శ్వాసే మన గురువు. మనము మన గురువు చెంత ఉండాలి, శ్వాసానుసంధానం కావాలి, మనలోకి మనం పయనం చేయాలి, అంతర్ముఖం కావాలి.